ధ్యాన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదాలకు హృదయపూర్వకంగా నమస్సుమాంజలులు తెలియజేసుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మజా పత్రిజీ మెడిటేషన్ ఛానల్. మనం ఈరోజు జగద్గురు శ్రీ ఆదిశంకరుల గురించి కొంచెం తెలుసుకుందాం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాములు. మరి భారతీయ తత్వచింతనలో మనకు ఎంతోమంది అద్వితీయ స్థానాన్ని సంపాదించుకున్న నిరుపమాన మేధాశక్తి సంపన్నులు చాలామంది ఉన్నారు. మరి మహాతార్కికులు అయిన జగద్గురు శ్రీ ఆదిశంకరులు కేరళ రాష్ట్రంలోని కాలడి అనే గ్రామంలో క్రీస్తు శకం 788వ సంవత్సరంలో జన్మించారు. వారి తల్లి ఆర్యాంబ, మరి తండ్రి శివగురువు. మనం ఇప్పుడు స్వాధ్యాయం చేసుకుంటున్నాం, ధ్యానం చేసాం, స్వాధ్యాయం చేస్తున్నాం. మరి పత్రిజీ సార్ ఏం చెప్పారు మనకి? ధ్యానం చేసి, స్వాధ్యాయం చేసి, సజ్జన సాంగత్యం చేస్తూ, ప్రతినిత్యం నిత్య సాధన చేస్తూ స్వాధ్యాయంలో జ్ఞానాన్ని పొందండి అని చెప్పారు. ఎందరో మహానుభావులు ఉన్నారండి. మరి అందరి గురించి మనందరము తెలుసుకుంటూ ఉండాలి. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల గురించి చాలామందికి తెలీదు. ఆది గురువు ఆయనే పరమశివుడు. పరమశివుడే వీరికి కుమారుడిగా జన్మించాడు. మరి ఆ సంగతి తెలుసుకుందాం. వారి తల్లి ఆర్యాంబ, మరి తండ్రి శివగురువు. సాంప్రదాయ నంబూద్రి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆ దంపతులకు చాలా కాలం పాటు ఆ పిల్లలే కలగలేదంట, సంతానం కలగలేదట. మరి దాంతో వారు అనేక శైవ క్షేత్రాలు దర్శిస్తూ తిరుచూరులోని ఒకానొక శివాలయంలో కొంతకాలం గడిపారు. మరి అప్పుడు ఒక్కరోజు శివగురువు కలలో ఆ మహాశివుడు, ఆ పరమశివుడు, ఆ ఆదిశక్తి, ఆ మూల చైతన్యం కనపడి దర్శనమిచ్చి, నీకు పూర్ణాయుర్ధాయం కలిగిన సాధారణ పుత్రులు 4 కావాలా, లేదా అల్పాయుష్కుడైనా సరే, అల్పాయుష్కుడు ఆయుష్ తక్కువైనా సరే, అసాధారణ ప్రతిభ అంటే మనం ఏమంటాము, చాలా తెలివిగల ప్రజ్ఞ కలిగిన, ఎంతో విద్యావంతుడైన అసాధారణ ప్రతిభ అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, చాలా చిన్న పిల్లలే 3 ఏళ్లకే భగవద్గీత ఎలా చెప్తూ ఉంటారు చూడండి. వాళ్ళంతా అసాధారణంగా, మరి మామూలుగా అయితే ఈ జనరేషన్లో చెప్పలేరు. మరి అంత చిన్నపిల్లలు చెప్తున్నారంటే పూర్వజన్మ వాసనల వల్ల వాళ్ళు అలా ఆ పూర్వజన్మ సుకృతం వల్ల ఈ జన్మలో కొంత తీసుకుని వచ్చి ఉంటారు. మరి పరమశివుడే ఈయనకి, జగద్గురు తల్లిదండ్రులకి తండ్రి అయిన శివగురువుకి కలలో వచ్చి ఏం చెప్తున్నారు? నీకు సాధారణ పుత్రులు 4 కావాలా, లేక సాధారణ ప్రతిభ కలిగిన ఒక్క కుమారుడు కావాలా అని అడిగారు. మరి దానికి శివగురువు ఏం సమాధానం చెప్పారయ్యా అంటే, అసాధారణ ప్రతిభ కలిగిన పుత్రుడు ఒక్కడు చాలు. 4 పిల్లలుండి ఏం ప్రయోజనం? చూడండి, 100 మంది పుత్రులు ఉన్నా కూడా వాళ్ళు ఏం చేశారు? అక్కడ అంతా వాళ్ళు కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయారు. దుర్యోధనుడు చూస్తే, దుశ్శాసనుడు చూస్తే అలా దుర్మార్గులుగా ఉండిపోయారు చరిత్రలో. మరి అసాధారణ ప్రతిభ కలిగిన ఒక్కడు కావాలా అంటే, మరి ఆ శివ చైతన్యంతో కావాలా అని అడుగుతున్నారు ఆయన. అసాధారణంగా ప్రతిభ కలిగిన ఒక్కడు చాలు అని శివగురువు కోరుకున్నారు. మరి అయితే నేనే స్వయంగా నీకు పుత్రునిగా జన్మిస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యారు. మరి అలా ఆర్యాంబ గర్భాన బాలునిగా జన్మించిన శంకరుడు తన అద్భుతమైన మేధాశక్తితో తనకు 7 ఏళ్ల వయసు నిండేసరికి మాతృభాషలో లిపిని నేర్చేసుకున్నాడు. అసాధారణ ప్రతిభ అన్నారు కదండి, అందుకే చిన్న వయసు నుంచే అన్నీ నేర్చేసుకున్నాడు. 2 ఏళ్లకే రాసింది చదవడం, 3 ఏళ్లకే కావ్యాలు, పురాణాలు అర్థం చేసుకునే జ్ఞానాన్ని సంపాదించుకోవటం. మరి ఇలాంటివన్నీ ఆ ప్రతిభను చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు.
అతనికి 4వ సంవత్సరం అతని తండ్రి చనిపోయాడు. ఈ శివగురువు చనిపోయారనమాట. దాంతో అతడి తల్లి సంరక్షణలోనే 5వ ఏట ఉపనయనం జరిగాక గురుకులంలో చేరి వేదాంగాలు, మరి ఆ కాలంలో అంతా ఇలాంటి స్కూళ్ళు ఇవన్నీ లేవు కదా, గురుకులంలో చేరి వేదాంగాలు, వివిధ దర్శనాలు, మరి సకల శాస్త్రాలు అధ్యయనం చేశాడట. చూడండి ఎంత, అందుకనే అసాధారణ ప్రతిభ అయిన ఆ మహాశివుడే జన్మించాడనమాట. గురుకులంలో చదువుకునే రోజుల్లో ఒకానొకసారి శంకరుడు గురుకులంలో నియమం ప్రకారం భిక్షాటనకు వెళ్ళి ఒక పేదరాలి ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి అని ప్రార్థించాడు. వాళ్ళ గురుకుల ఆచారం ప్రకారం ఏం చేయాలో అది చేస్తూ ఉన్నారు. ఆ బాలుడికి ఇవ్వడానికి పాపం ఆ పేదరాలి ఇంట ఏమీ లేకపోవటంతో ఆమె ఒక ఉసిరి పండును, మనం ఉసిరికాయలు కార్తీక మాసంలో దీపాలు పెడతాం కదండి, అలాంటి ఉసిరికాయ పండును తెచ్చి భక్తి శ్రద్ధలతో అతని భిక్ష పాత్రలో వేసింది. ఆమె ఏం చేసింది, ఆ పేదరాలు ఇంకేమీ దొరకలేదు ఆమెకు. ఏమీ దొరక్కపోయేసరికి ఆ ఉసిరి పండును తెచ్చి ఆ భిక్షలో వేసింది, పాత్రలో వేసింది. ఆమె దారిద్ర దైన్యాన్ని గ్రహించిన శంకరుడు లక్ష్మీదేవిని స్తుతిస్తూ ఆశువుగా కనకధార స్తోత్రం చదివాడు. ఆ స్తోత్రాన్ని ఆలపించాడనమాట. ఇప్పుడు మనం చదువుతూ ఉన్నాము కనకధార స్తోత్రం. మరి జగద్గురు ఆదిశంకర్ని నోటి నుంచి ఆశువుగా వచ్చిన కనకధార స్తోత్రం ఎవరు రచించారో అని తెలియకుండానే గబగబా ఏదో శ్లోకాలు చదువుతున్నాం, అర్థాలు తెలియకుండానే ఏదో చదువుకుంటున్నామని మనం పూజలు చేస్తున్నాం. ఇదంతా కూడా మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం. అలా 8 ఏళ్ల వయసు నిండేసరికి వేదాధ్యయనము, తర్కము, సాంఖ్యము, యోగము, మీమాంస మొదలైన శాస్త్రాలన్నిటినీ కూడా అవపోసన పట్టేసిన శంకరుడు తల్లి తనకు వివాహ ప్రయత్నాలు చేస్తోందని గ్రహించాడు. అంటే ఆ కాలంలో చిన్న వయసుకే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదండి, అందుకని. మరి సంసారాన్ని సాగరంగా అరిషడ్వర్గాల్ని అందులో తిరిగే మొసళ్ళుగా గ్రహించి మానసిక సన్యాసం తీసుకోవటం ద్వారా లౌకిక బంధాల నుంచి విముక్తి కాదలిచాడు ఈ శంకరుడు. మరి అందుకు గాను అతడు తన తల్లిని పర్మిషన్ అడుగుతున్నాడు. అందరూ ప్రతి ఒక్కరు ఏం చేయాలా, సన్యాసం తీసుకోవాలంటే కన్నతల్లి, పెళ్లి కాకపోతే కన్నతల్లిని కానీ, పెళ్ళైన తర్వాత భార్యను కానీ వాళ్ళ అనుమతి తీసుకొని సన్యాసం చేయాలని పురాణాలు చెప్తున్నాయి. ఆమె ససేమిరా ఒప్పుకోలేదు, కన్నతల్లి కదా, ఒక్కడే కొడుకు, అందుకని ఒప్పుకోలేదు. ఆ క్రమంలో అతడు ఒకరోజు నదిలో స్నానం చేస్తూ ముసలి బారిన పడి రక్షించండి రక్షించండి అని కేకలు వేయడం మొదలుపెట్టసాగాడు. గట్టు మీద జనం ఏం చేశారు, ప్రోగు కావడంతో దగ్గర ఉన్న ఇంటి నుంచి అతని తల్లి ఆర్యాంబ కూడా, అక్కడేవో కేకలు వినబడుతున్నాయని ఆర్యాంబ కూడా వచ్చేసింది. పరుగున తనకు కుమారుడిని కాపాడమని అక్కడ ఉన్న అందరినీ ప్రాధేయపడసాగింది. నా పుత్రుడిని కాపాడండి, ముసలి పట్టేసుకుంది అని చెప్పేసి. అంతకంతకు ముసలి తన నీటి లోపలికి బలంగా లాగుతూ ఉండడంతో శంకరుడు, అమ్మా నాకు ఇక మరణం తప్పదు, నేను సన్యాసిస్తానని నిన్ను ఎప్పటి నుంచో వేడుకుంటున్నాను, ఇప్పటికైనా అనుమతించు, ఈ చివరి దశలో అయినా నా కోరిక తీరిందనే తృప్తితో నేను చనిపోతాను, లేదా సన్యసించిన వాడితో నాకేం పని అని ముసలి నన్ను విడిచిపెట్టవచ్చు అని ఎన్నో విధాలా బతిమలాడుకున్నాడు. చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు కదా, మరి ఈ టైంలో నన్ను ఈ ముసలి పట్టుకుంది, మరి నేను సన్యసించాననే తృప్తితోనైనా నేను నా ప్రాణం వదులుతాను, ఒప్పుకోమని అనుమతించమని ప్రాధేయపడుతున్నాడు. ఇక చేసేదేమీ లేక ఆర్యాంబ తన కుమారుని విడిచిపెట్టమని ఎంతో ప్రార్థించింది ఆ భగవంతుడిని, ఆ ముసలిని విడిపించమని. కానీ అవ్వలేదు. కానీ ఇంకా చివరికి చేసేదేమీ లేక సన్యాసానికి అనుమతించిందనమాట. అంతే. మొసలి అతనిని విడిచిపెట్టి మరి మానసిక బంధాలను తెంచుకున్న శంకరుడు హాయిగా నదిలో నుంచి ఈదుకుంటూ బయటికి రావడం జరిగిపోయింది. అంటే ఎప్పుడైతే తల్లి ఒప్పుకునిందో
అప్పుడు ఈ మొసలి వదిలేసిందనమాట. ఇది కూడా భగవతేచ్ఛ, శంకరుడి ఇచ్చ ప్రకారమే. శంకరుడి ఆ శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా, మొసలి పట్టుకుందనమాట. ఇది కూడా ఆ శివుని ఆజ్ఞ. నీ అవసాన దశలో తప్పక నీ దగ్గరకు వచ్చి నీకు ఉత్తర క్రియలు నేనే చేస్తానమ్మా అని తన తల్లికి మాట ఇచ్చి పట్టణాలు దాటుకుంటూ సన్యాసి అయి ఉత్తరాభిముఖంగా సాగిపోయాడు శంకరుడు. మరి అలా కొండలు, కోనలు, అడవులు, నదులు అన్నీ దాటుకుంటూ, పల్లెలు, పట్టణాలు దాటుకుంటూ చివరికి నర్మదా నదీ తీరమున చేరుకున్నాడు. అక్కడ ఒక కొండ గుహలో శిష్య సమేతుడై నివసిస్తూ ఉన్న గోవింద భగవత్పాదులు, అక్కడ ఒక గురువు అన్నమాట, శిష్యులతో నివసిస్తున్నాడు అనే ఒక వృద్ధ సన్యాసిని కలిశాడు. వారు మాండూకోపనిషత్తుకు భాష్యం రాసిన గౌడ పాదాచార్యులు అనే గొప్ప గురువు గారికి శిష్యులు. ఆయన ఇంకో గురువుకు శిష్యులు. ఆ గురువు పేరు గౌడ పాదాచార్యులు. మరి ఈ గురువు గారి పేరు గోవింద భగవత్పాదులు. మరి మనం ఇవన్నీ తెలుసుకోకపోతే మన జనరేషన్ తర్వాత వాళ్ళకి మనం ఏం చెప్తామండి? కాబట్టి మనం కొంతైనా మనం తెలుసుకొని మనం ఈ ప్రపంచానికి ఈ పుస్తకాల్లోనే ఉంటే అవి అలానే ఉండిపోతాయి. మనము దాన్ని అధ్యయనం చేసి 10 మందికి చెప్పడం ద్వారా ఆ జ్ఞానం ఇంకా చాలామందికి స్ప్రెడ్ అవుతుందన్నమాట. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న గోవింద భగవత్పాదులను కలిసిన శంకరుడు తనను శిష్యునిగా స్వీకరించమని కోరారు. ఎవరు నువ్వు అని అడిగిన వారితో పరిశేష న్యాయం ప్రకారం నేతి అంటూ అన్నిటినీ తొలగించుకుంటూ పోతే చివరికి ఏం మిగులుతుందో అదే ఆత్మ. ఆ ఆత్మ నేను అని అర్థం వచ్చేలా 10 శ్లోకాలలో శంకరుడు సమాధానం చెప్పాడు. వాటినే దశశ్లోకి అని ఒక 10 శ్లోకాల రూపంలో చెప్పారంట. నేతి ఎలాగైతే నీళ్ళల్లో వేస్తే అలాగే ఉంటుందో ఈ శరీరంలో మన ఆత్మ ఉంది, దాన్ని మనం గమనించుకోవటం లేదు. కనుక ఈ అర్థం అది అన్నమాట, నేను ఆత్మను. చివరికి అవన్నీ తొలగించుకుంటూ పోతే ఆ నీటిని అంతా తీస్తూ ఆ నీటిలో నెయ్యి చుక్క వేస్తే తేలుతూ ఉంటుందన్నమాట, నీళ్ళలో కలవదు. అలాగనే ఈ శరీరంలో ఈ ఆత్మ కలవదు. నేను ఆత్మను, ఒక ఆత్మను నేను, ఆ ఆత్మే నేను అని దశశ్లోకి అనే చిన్న గ్రంథంలో అంటే అలా చెప్పేశాడు ఆశువుగా. శంకరుడి అద్వితీయ తత్వజ్ఞానానికి, ఇదంతా తత్వం చూడండి, తత్వజ్ఞానానికి ఆనందపడిన గోవింద గురువులు, అక్కడున్న గురువు అతనిని కూడా తన శిష్యునిగా చేర్చుకొని అతనికి కాషాయ అంబరాలను అందజేశారు. కాషాయ వస్త్రాలు, అంబరాలు అంటే వస్త్రాలు అందజేశారన్నమాట. కాషాయ అంబరధరుడైన శంకరుని చూసి కైలాసానికి కాషాయం కట్టినట్టుంది నాయన, పరమహంసలా కీర్తించబడతావులే అని ఆశీర్వదించాడు అని దీవిస్తూ తత్వబోధ చేశారు, ఆత్మతత్వబోధ చేశారు. కర్తవ్యం మీద ధ్యాస కర్మయోగం, శాస్త్రీయ దృక్పథం మీద ధ్యాస విజ్ఞాన యోగం, ఆత్మవిశ్వాసం మీద ధ్యాస ప్రగతి యోగం, అహింస మీద ధ్యాస కరుణయోగం, మాట మీద ధ్యాస బుద్ధి యోగం, మరి శ్వాస మీద ధ్యాస అన్నది ధ్యాన యోగం. చూడండి, మనం చేసేది అదే కదా, శ్వాసనే ధ్యాసగా తీసుకొని మనం ఆ ధ్యాసని శ్వాస మీద పెట్టి శ్వాసనే మన గురువుగా ఎంచుకొని ధ్యాన యోగం చేస్తున్నాం. ఎంత చక్కగా చెప్పారు చూడండి. కర్తవ్యం మీద చేస్తే కర్మయోగం, శాస్త్రీయ దృక్పథం మీద ధ్యాస విజ్ఞాన యోగం, మరి ఆత్మవిశ్వాసం మీద ధ్యాస ప్రగతి యోగం, అహింస మీద ధ్యాస కరుణ యోగం, మాట మీద ధ్యాస బుద్ధి యోగం, శ్వాస మీద ధ్యాస ధ్యాన యోగం అంటూ శంకరుడికి యోగ సామ్రాజ్యం యొక్క విశ్వరూపాన్ని వివరించారు. సకల చరాచర సృష్టిలో అన్నీ కూడా ఆ పరమాత్మ ప్రతిబింబాలే, ఇదే అద్వైత స్తోత్రం అంటూ శంకరుడికి అద్వైత సారాన్నంతా బోధించారు. మనం ఈ ధ్యాన జగత్తులో ఉన్న ఈ అంశాన్ని స్వాధ్యాయ రూపంలో తెలుసుకుందాం.
మరి ఈరోజుకి సశేషం. మళ్ళీ రేపు మరికొంత జ్ఞానాన్ని అందుకుందాం. చూడండి, ఇది ధ్యాన జగత్ బుక్లోది. మరి పత్రిజీ సారు ఎంతో ఇష్టపడిన మానసపుత్రిక ధ్యాన జగత్. అదొకటే కాదు, మనము అందరి గురువుల గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు నమస్తే.